తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు రాజకీయ వారసులెవరో ప్రకటించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోకేష్ వల్లే పార్టీ నాశనం అవుతుందన్నారు. ప్రభుత్వ పరిపాలన బాగోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్పష్టం చేయాలన్నారు. అమరావతి పేరుతో మళ్లీ భూసేకరణ చేపట్టడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. రైతులెవరూ భూములు ఇవ్వొద్దన్నారు. మీ మాట నమ్మి రైతులు 33 ఎకరాల భూమి ఇచ్చారు. మరి ఈరోజు మళ్ళీ 40 ఎకరాల భూమి కావాలా? అసలు మతులు మాట్లాడుతూ అడుగుతున్నారు. 33 ఎకరాల భూమి సరిపోలేదు అడుగుతున్నాను. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రపంచంలోనైనా ఇంత రాజధాని ఉంది అడుగుతున్నాను. ఇంతమంది రైతులు భూమి ఇస్తే మళ్ళీ 40,000 ఎకరాల భూమి కావాలని చెప్పి ల్యాండ్ పూల్ స్టార్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ పెడతారా? అసలు ఎయిర్పోర్ట్ పెట్టడానికి మీ నామ్స్ తెలుసు అంటారు. 150 కిలోమీటర్లు పరిధిలో దాటిలో పెట్టాలి తప్ప విజయవాడకి అమరావతికి ఎంత దూరం? 30 కిలోమీటర్లు. ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుందా? వస్తుందని చెప్పడుతాను. శ్రీకాకుళం ఎయిర్పోర్టా, కుప్పంలో ఎయిర్పోర్టా, నెల్లూరుకి ఇంకో ఎయిర్పోర్టా? అసలు మనకి కావాల్సిన ఎయిర్పోర్ట్ కావాలా, పరిశ్రమలు కావాలా, ఏం కావాలి? ప్రజలకు ఉపాధి కల్పించాలి. నిరుద్యోగ యువతకి 3 వేస్తా అని చెప్పారు, ఇవ్వలేదు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే మీరు తప్పు పడుతున్నారు. ఇవాళ వాళ్ళు మనం ఇచ్చామంటే అది మనం చేతకందరం ఇచ్చారు. ఈవేళ నిజంగా ఈ స్టేట్మెంట్తో ప్రభుత్వం పరువు తీశారు. అదలా నేను ఒకటే కోరుతాను, అమరావతి రైతులకు ఒకటే పిలిపిస్తాను, దయచేసి భూములు ఇవ్వమాకండి. ఎందుకంటే 33 ఎకరాల భూమి చాలు. ఈరోజు వీళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు, ఈ మంత్రులు ఏం చేస్తారో తెలియట్లేదు. అదలా దయచేసి ఇచ్చి నష్టపోమాకండి. మీ భూములు మీ తరతరాలు వచ్చిన భూములు వేళ ఆ పంట భూములు నాశనం చేశారు. అందులో ఒకటే కోరుతాను, చంద్రబాబు గారు డెఫినెట్గా 45 గంటల్లో నా పైన జరిగిన దాడి పైన మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసి బట్టబయలు చేయకపోతే ఆ సీసీ ఫుటేజ్ డెఫినెట్గా నెక్స్ట్ 48 అవర్స్లో రామ్ ఏం మాట్లాడతారో మీరు ఎవరు ఊహించరు. దాన్ని ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా సరే పార్టీని కాపాడండి, ప్రభుత్వాన్ని కాపాడండి, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. ప్రభుత్వ పనితీరు బాగోలేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని మనం చేస్తున్నారు. అంటే ఈరోజు ఎమ్మెల్యేలు 50 నుంచి 60 మంది దాకా ఫిరాయింపు చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం మిస్టర్ లోకేష్ పెత్తనం ఎలాగైపోయింది, తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు లోకేష్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది, పార్టీకి చెడ్డ వస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఎన్టీఆర్ వారసుడు ఎవరు అడుగుతున్నాను? జూనియర్ ఎన్టీఆరా లేదా లోకేషా? రాష్ట్ర ప్రజలు చెప్పాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలైన దేవులు అనే ఆశయంతో స్వర్గీయ నందమూరి తారకను లక్ష్యంతో పెట్టారు. ఇది ప్రజా పార్టీ, కుటుంబ పార్టీ కాదు. కానీ ఈరోజు ఈ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది మాకు చాలా ఈ మాట అనడానికే బాధగా ఉంది. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్న వేళ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు 11 సంవత్సరాలు మీ సమస్యల్లో 2014లో గండిపేటలో చేరాను. నాడు గంటా శ్రీనివాస నా పక్కనే ఉన్న చేరినప్పుడు. మరి ఈరోజు ఇంత అధికారం తెచ్చి మీకోసం గత 5 ఏళ్ళుగా నేను ఎనలేని కృషి చేశాను. మరి పల్లా శ్రీనివాస్ పైన ఈరోజు 50 రోజు యుద్ధం ప్రకటించి నా పైన దాడి జరిగింది. ఈ విషయం మీ దృష్టికి వచ్చింది. కానీ ధృతరాష్ట్ర మాదిరిగా కళ్ళు మూసుకొని ఉన్నారు తప్ప స్పందించినప్పుడే. మరి మీరు జైల్లో ఉంటే 53 రోజులు జైల్లో ఉంటే రామ్ విపరీతంగా పోరాటం చేశాం తప్ప భయపడలే. ఢిల్లీ వెళ్ళాం, హ్యూమన్ కోసం ఫైల్ చేశాం. చంద్రబాబు నాయుడు కానీ ఢిల్లీ మిలిటరీ హాస్పిటల్కి మార్చాలని డిమాండ్ లేపిందే నేను. మరి ఇంత చేస్తే కనీసం మీ మనిషికి దాడి జరిగితే నోరు ఎప్పుడైపోయారు. ఈరోజు మరి లోకేష్ వల్ల ఇవాళ మీరు చెప్పారు కదా, ఎమ్మెల్యే జాగ్రత్త వదులుకుంటే సిద్ధం ఉన్నారు. మీరు లోకేష్ని వదులుకుంటే పార్టీ బాగుపడుతుంది. లోకేష్ వల్ల పార్టీ నష్టపోతుంది, సీనియర్లు మనోబలం దెబ్బతింటున్నాయి. ఇవాళ సీనియర్ని మీరు ఒక చీపురుగా తీసి పడుతుంటారు. ఇవాళ మూల స్తంభాలు పార్టీకి. అలాంటి వాళ్ళని మీరు జూనియర్ మంత్రులు పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని గాడి తప్పించారు. ఈరోజు 16 మంది మంత్రులు
డమ్మీ మంత్రులు. ఆ మంత్రులు ఓఎస్పీలు, పిఏలు, పిఎస్లు లోకేష్ నియమించాడు. అంటే ఇవాళ 25 మంత్రులు 9 మంది మంత్రులు. 1 నారా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, 2 నారా లోకేష్, 3 పర్వేలు కేశవ్ గారు, 4 అచ్చెన్నాయుడు గారు, 5 బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కందు దుర్గేష్ గారు, నాదల్ మనోహర్ గారు. వీళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా డమ్మీ మంత్రి. ఇంకో మంత్రి ఆనవ నారాయణ గారు. అంటే 9 మంది మంత్రులు వీళ్ళు పనిచేస్తారు. మిగతా 16 మంది మంత్రులు డమ్మీలు కాదని అడుగుతున్నారు. మీరు రేపు 11వ తారీఖు లోపల మీ శాఖల పైన శ్వేతపత్రం విడుదల అడుగుతున్నారు. ఏ శాఖ మంది అడుగుతున్నారు? ప్రతి శాఖ అవినీతిమయం అయిపోయింది. ఇవాళ లోకేష్ పదవులు అనుకున్నారు. నేను నిరూపించగలను. మిస్టర్ లోకేష్, నువ్వు రేపు రెడీ అయితే నేను వైజాగ్లో ఉన్నాను. రేపు ముఖాముఖి చేసి సిద్ధం. నేను ఈరోజు పార్టీని బస్పడించావు. పక్క పార్టీ వాళ్ళని తీసుకొని పదవులు ఇచ్చుకున్నావు.